గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇళ్ల పథకము రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఈ అప్డేట్కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానివ్వండి, సబ్సిడీ రుణాలకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి సంక్షేమ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా క్యూర్ పరిధిలో, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇక్కడ 8,000 ఇండ్లను 17 నియోజకవర్గాలలోని పేద ప్రజలకు, మధ్య తరగతి ప్రజలకు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇదివరకే ప్రకటించడం అనేది జరిగింది. ఈ 17 నియోజకవర్గాల్లో నిర్మించేటువంటి నియోజకవర్గానికి 500 ఇండ్లకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సందేహాలు, అపోహలు ఉన్నా కానీ, అంటే ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఇక్కడ దరఖాస్తు సమయంలో సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, చెల్లింపులు ఏంటి అనే ఏ విధమైనటువంటి సందేహాలు ప్రజల్లో ఉన్నా కానీ వాటిని నివృత్తి చేయడానికి ప్రభుత్వ పరంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ హెల్ప్ లైన్ను నిన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించడం అనేది జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 04024603572. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మీరు ఫోన్ చేసి ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్లను ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు సమయంలో ఏ డాక్యుమెంట్స్ను సమర్పించవలసి ఉంటుంది, ఏమైనా డబ్బులు చెల్లించాలా అన్న సందేహాలు మీలో ఉన్నట్టయితే ఈ ఫోన్ నెంబర్కు డైరెక్ట్గా కాల్ చేసి మీరు మీలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఫోన్ చేసినట్లయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు అధికారిక సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకునేటువంటి వారు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీలో ఉన్నటువంటి సందేహాలను, అపోహలను నివృత్తి చేసుకొని ఈ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోండి. ధన్యవాదాలు.